నాకు హియరింగ్ లాస్ వచ్చింది. సో, నేను కంపల్సరీ మెషిన్ పెట్టుకోవాలా అంటే, అందరికీ మెషిన్ పెట్టమండి. ఎందుకంటే హియరింగ్ లాస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకళ్ళకి ఒక టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ వస్తే, ఇంకో టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ వస్తది. ఎందుకంటే కండక్టివ్ హియరింగ్ లాస్ అనేది ఉండొచ్చు. ఆర్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్నట్టు. కండక్టివ్ అంటే ఏంటంటే, మనకి చెవులోని ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయినా, వ్యాక్స్ ఉన్నా ఆర్ ఏవైనా ఎముకలు కొంచెం వీక్ అయినా అక్కడ కూడా ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ అనేది వస్తదన్నమాట. అది సెన్సరీ న్యూరల్ హియరింగ్ అంటే నరాలే వీక్ అయిపోవడం. సో, ఈ ట్రీట్మెంట్ దీనికి పనిచేయదు, ఈ ట్రీట్మెంట్ దీనికి పనిచేయదు. సో, వెనకడి పోవడం అనేది ఒక కేటగిరీలో తీసుకోమాట. అసలు హిస్టరీ ఏంటి ప్రాబ్లమ్ అండర్‌లైనేదని చూసి అప్పుడు వెనకడికి ట్రీట్మెంట్ అంటూ ఇస్తాం. సమ్‌టైమ్స్ యాంటీబయాటిక్స్‌తో సెట్ అయిపోవచ్చు, ఒకసారి స్టెరాయిడ్స్‌తో సెట్ అయిపోవచ్చు, ఒకసారి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొస్తది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మరీ ఈ యొక్క పీటీఏ టెస్ట్ అని చేస్తామన్నమాట. టెస్ట్ చేసి, ఇంపిడెన్స్ టెస్ట్ చేసి అసలు దేనివల్ల హియరింగ్ లాస్ అనేది చూసిన తర్వాత దాని ప్రకారం అనేది ఇచ్చిన తర్వాత హియరింగ్ లాస్ క్లియర్ చేయొచ్చు.